పార్టీలు చెప్పాలి. ఇక వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు అని చెప్పి సిబిఐ కోర్టు స్పష్టం చేసింది సార్. దీంతో వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు సార్, ఇన్నాళ్ళు బాబు లేకపోతే సునీత ఇంకా చాలామంది అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనవసరంగా జగన్పై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు సిబిఐ కోర్టే చెప్పింది జగన్ ప్రమేయం లేదు, జగన్పై దర్యాప్తు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి సార్. అంటే అవసరం లేదంటారు, వైఎస్ వివేక హత్య కేసులో జగన్ ప్రమేయం లేదు అని చెప్పి సిబిఐ కోర్టు చెప్పేసింది అని చెప్పి వైసీపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఏమంటారు? అంటే ఇప్పుడు అది మరి నేను ఆ జడ్జిమెంట్ పూర్తి పాఠం చదవలేదు. అంటే నేను సాక్షిలోనే ఈ కథనాన్ని చూస్తాను. అది ఆ కేవియట్ ముందే కేవియట్ ఇవ్వాలి. అంటే ఇది స్టాట్యుటరీ వార్నింగ్ అంటారే. సో స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఆ పూర్తి జడ్జిమెంట్ దొరకలేదు నేను మాట్లాడే సమయానికి. అలాగే ఇది సాక్షిలో తప్ప ఇంకెక్కడా రాలేదు. సో సాక్షిలో చెప్పింది విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటామే, అంటే విత్ ఏ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. ఎందుకంటే నేను వాళ్ళ మీద ఆరోపణ చేయడం లేదు, కానీ అది జగన్కి సంబంధించిన వార్త కనుక సాక్షిలో వారికి అనుకూలమైన పాయింటే రాసే అవకాశం ఉంది. కానీ అది ఫ్యాక్టే అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన విచారణ అవసరము లేదు అని సిబిఐ కోర్టు అన్నా కూడా దట్ ఈస్ నాట్ ఫైనల్. అల్టిమేట్గా న్యాయ ప్రక్రియలో అదొక సిబిఐ న్యాయస్థానం ఉన్నది. అందువల్ల ఆ జగన్ పైన విచారణ జరపాలా వద్దా అనే అంశం పైన నేను జడ్జిమెంట్ ఇవ్వలేను. ఎందుకంటే ఐఎమ్ నైదర్ ఏ జూరిస్ట్ నార్ ఎ లాయర్. సో ఐ హ్యావ్ నో యాక్సెస్ టు ద డాక్యుమెంట్స్ ఆల్సో. అందువల్ల నేను ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ టేకింగ్ ఎ స్టాండ్ ఆన్ దట్. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, సో ఇక్కడ ఈ కేసులో ఇప్పటికీ వివేక హత్య కేసు ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తోంది? 2019 ఎలక్షన్స్కి ముందు కదా జరిగింది హత్య. సో ఇప్పటికీ 6 ఏళ్ళు అయిపోయింది. ఒక మర్డర్ కేసు మిస్టరీని ఛేదించలేరా? అది మర్డర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా మీకు. ఆడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తేనే మనకే అర్థమవుతుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ చూడకముందే సీన్ ఆఫ్ అఫెన్స్ గురించి వార్తలు చదివితేనే అర్థమవుతుంది అది ఖచ్చితంగా హత్యే అని. గొడ్డలి ముందు గుండెపోటు అని చెప్పి ఆ తర్వాత గొడ్డలి పెట్టు అని తేలింది. గుండెపోటుకు గొడ్డలి పెట్టుకు మధ్య ఏం జరిగింది అనేది ప్రశ్నగానే మిగిలింది. కానీ అదేమీ యాక్సిడెంటల్ అయితే కాదు. అది చూసిన వ్యక్తి స్పష్టంగా అది గొడ్డలి పెట్టని అర్థమవుతుంటే, మర్డర్ అని అర్థమవుతుంటే ఎందుకని దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారు? ఈ ప్రశ్న అయితే తేలాలి కదా. ఎవరు చేశారు? జగన్ చేయించాడా, భారతం చేయించాడా అని పక్క పెడదాం. ఫస్ట్ అయితే దాన్ని వెళ్ళి చూసిన వారు అది క్లియర్గా యాక్సిడెంట్ కాదు అని కనబడ్డా, అవినాష్ రెడ్డి అనుకుంటా కదా అన్నది గుండెపోటని. సో మరి ఎలా అన్నాడు గుండెపోటని? ఇది గుండెపోటుగా ఎలా చిత్రీకరించారు? సాక్షి మీడియాలో కూడా గుండెపోటు అని వచ్చింది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆరోపణ చేశాడు, చంద్రబాబు నాయుడు లోకేష్లే చేయించారని. నారాసుర రక్త చరిత్ర అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నది అని ప్రూవ్ చేశారా ఎక్కడైనా? లోకేష్ ప్రమేయం ఉందని ప్రూవ్ చేశారా? మరి ఏ రకమైన ప్రూఫ్ లేకుండా ఒక పొలిటికల్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం న్యాయమవుతుందా, ధర్మమవుతుందా? ఆ తర్వాత 5 ఏళ్ల పాటు నారాసుర రక్త చరిత్రను బయటికి పెట్టే పని చేయలేకపోయారు. సొంత బాబాయి హత్యను కూడా ఛేదించలేకపోయారు. అంతకుముందు సిబిఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ విచారణ అవసరం లేదన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ చూడండి. అంతకుముందు జగనే డిమాండ్ చేశారు సిబిఐ విచారణ కావాలని. ఇప్పుడేమో సునీత వివేక కూతురు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సిబిఐ విచారణ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు కావాలి కదా. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళ సమయంలో ఏమన్నారు టీడీపీ వారు? ఇప్పటిదాకా నేను జగన్ సంగతి చెప్పాను, నేను ఇద్దరు చెప్తున్నాను. ఇప్పుడు రేపు జరగబోయేది ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు టీడీపీ జగన్ గురించి ఇంతదాకా ప్రశ్నించారు కదా, ఇది పక్కపోతుంది. నెక్స్ట్ పార్ట్ టీడీపీ వాళ్ళని ప్రశ్నిస్తాను కదా, దీన్ని వైసీపీ వాళ్ళు కట్ చేసుకొని సర్క్యులేట్ చేస్తారు. టీడీపీ వాళ్ళు ఏం చేయాలి దాన్ని? నేను ఇప్పుడు జగన్ను ప్రశ్నించక ఇప్పటిదాకా దీన్ని కట్ చేసుకొని వాళ్ళు సర్క్యులేట్ చేసుకోవాలి కదా, చేసుకోరు. వాళ్ళ చాతకాంతనాన్ని నా మీద నెడతారు. చూడండి జగన్కు మద్దతుగా మాట్లాడుతున్నాడు జగన్ పేటీఎం అని. నేనేం చేస్తాను, వైసీపీ వాళ్ళు తెలివిగా దాన్ని వాడుకుంటే మీకు చేత కాకపోతే మీరు కూడా వాడండి.
నేను నిజం చెప్తాను. నిజంలో ఒక పార్ట్ వాళ్ళు తీసుకున్నారు, ఒక పార్ట్ మీరు తీసుకున్నారు. దాన్ని నేనేం చేస్తాను? నా తప్పు కాదు కదా. రామునితో కపివరుండి ఇట్లని అని నేనంట, కానాడు పడకపోయి రామునితో కపివరుండి ఇట్లని అని ఎవడో రాత్రి నేనేం చేయాలి దానికి? నేను రామునితో కపివరుండి ఇట్లా అంటలేను కదా. రామునితో కపివరుండి ఇట్లని అంటున్నా నేను ఆ కానిటి పట్టుకరాలే. పట్టుకొచ్చినోడు పట్టుకొస్తారు, వాళ్ళకి అవసరం ఏంటో పట్టుకొస్తారు. మీరు కూడా చేసుకోండి, ఇద్దరు చేయొద్దని చెప్తాను నన్ను అడిగితే. కానీ రాజకీయాలు చేస్తారు, కానీ వీళ్ళు చేయకన్నా మీద పడతారు. ఇప్పుడు జరిగేది అదే. ఆ పట్టాదారు పాస్బుక్ గురించి కూడా అదే జరిగింది. పాస్బుక్ పైన జగన్ బొమ్మ, నేను ఆ రోజు ఇక్కడే కూర్చొని క్లియర్గా అన్నా, పాస్బుక్ల పైన బొమ్మ వేయడం తప్పు. కానీ నరేంద్ర మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన బొమ్మ ఎందుకున్నది? తప్పైతే రెండు తప్పు, తప్పు కాకపోతే రెండు తప్పు కాదు. నా దృష్టిలో రెండూ తప్పే అన్న. ఇప్పటి కూడా యూట్యూబ్లో ఉంటుంది. కానీ ఏం చేశారు, దాంట్లో ఓ చిన్న ముక్క వైసీపీ వారు అది మొత్తం వీడియోలో ఇంకో పార్ట్లో ఎక్కడో చాలా అనుకూలం అన్నది సర్క్యులేట్ చేశారు. టీడీపీ వాళ్ళు మొత్తం వీడియో చూడాలి కదా. ఇంత క్లియర్గా నేను తప్పన్నా కదా పాస్బుక్. కానీ అది అనక నా పైన అప్పటి నుంచి అటాక్. ఆఖరికి అది ఎక్కడ దాకా పోయిందని మీరు గ్రోకి అడగండి కూడా ఇది చెప్తుంది. ఇప్పుడు గ్రోకీపీడియా అని వికీపీడియా పోటీగా ఈ మధ్య ఇలాంటి పట్టుకొచ్చాడు. గ్రోకీపీడియాలో నా గురించి కొన్ని పేజీలు రాశారు, అంతా పాజిటివ్గా ఉంది. లాస్ట్కి ఈ పాయింట్ అంటే కాంట్రవర్సీస్ అని ఒక సబెడింగ్ ఉంటుంది ఆ గ్రోకీపీడియాలో. ఆ సబెడింగ్లో ఈయన వైసీపీకి అమ్ముడు పోయాడన్న విమర్శలు కూడా ఉన్నాయి అని రాశారు. ఇంత విచిత్రం చూడండి. ఎందుకంటే అక్కడ ట్విట్టర్లో ఎవరో తెలుగుదేశం వాళ్ళు ట్వీట్ చేస్తే పెట్టుంటారు. నేనేం చేస్తాను, నేను మాట్లాడిన దాంట్లో ఇంత క్లియర్గా పాస్బుక్ల పైన జగన్ ఫోటో వేయడం తప్పని చెప్తే అది రైటు అని చెప్పి నేను అన్నానని చెప్పి ప్రచారం ఇప్పటిదాకా జరిగితే సోషల్ మీడియా ఎట్లుంటో చూడండి. నేను ఎక్కడైనా మీరు పాత యూట్యూబ్ ఇవాళ కొత్త నేను చెప్పేది కదా, యూట్యూబ్లో ఉంది కదా. నేను అన్న మాట తప్పైతే ఇద్దరు తప్పు, రైట్ అయితే ఇద్దరు రైట్. నా దృష్టిలో ఇద్దరు తప్పు అన్న. పాస్బుక్ మీద ఫోటో వేసుకొని తప్పని చెప్పిన, అది వదిలేశారు. ఇప్పుడు దాని నుంచి అక్కడి నుంచి మొదలైంది నా పైన టీడీపీ దాడి. ఇక అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా మీరు దీన్ని గుండెపోటుగా చిత్రీకరించిన వారెవరు, ఎందుకు చిత్రీకరించారు తేలాలి. నారాసుర రక్త చరిత్రాన్ని జగన్ అన్నాడు. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన తానే చేసిన ఆరోపణలను ఎందుకు తేల్చలేకపోయాడు? సంత బాబాయి హత్యను కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో తేల్చలేకపోయాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ అడిగి అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ ఎందుకు వ్యతిరేకించాడు? ఇవన్నీ ఎవరిని అడుగుతున్నాను నేను? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. అడిగితే ఇది పేటీఎం బ్యాచ్ వాడు అడుగుతాడా ఎవడన్నా? ఇంత క్లియర్గా అడుగుతున్నా కదా. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటిదాకా ఏం చెప్పారు? జగన్ ఈ హత్య చేయించాడు అనే అర్థం వచ్చేలా, లేదు భారతి చేయించారని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడు ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తాడు కదా. ఇదిగా తెలుగుదేశం చెప్పింది. అయ్యా మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది కదా. ఒక మర్డర్ కేసు మిస్టరీని తేల్చేసి వాడు లోపల వేయచ్చు కదా. వివేకానంద నాకు కూడా మంచి మిత్రుడు వివేకానంద రెడ్డి. మేము కొలీగ్స్ ఇన్ ద కౌన్సిల్, చాలాసార్లు కలిసి మాట్లాడాను, కలిసి తీదాగాను. చాలా సౌమ్యుడు, రాజకీయాల్లో వివాదరహితుడు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక బలమైన ముఖ్యమంత్రి సోదరుడై కూడా ఎక్కడా అంగు ఆర్భాటాలు ఉండేవి కాదు. చాలా సింపుల్గా ఆయన రాజశేఖర్ రెడ్డి సోదరుడు అనే అంశం కూడా ఎవరికి తెలియకుండా ఉండేవాడు. సో నాకు పర్సనల్గా కూడా ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఎందుకంటే కౌన్సిల్లో కలిసి పనిచేశాం కనుక. అలాంటి వివేకాలంటే ఒక మిత్రుడి హత్య నాకు, అందుకే నాకు ఆవేదన అది. సో ఈ హత్య జరిగినప్పుడు మరి ఇంతవరకు ఆ సునీతమ్మకు మీరు న్యాయం ఎందుకు చేస్తలేరు? మీరే కదా ఇంత దాకా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి చెల్లికే న్యాయం చేయలేనోడు, జగన్ చేయని న్యాయాన్ని మీరు చేసి మీరు ఖచ్చితంగా ఆ వివేక ఆ ఆత్మ శాంతించేలా ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేకపోతుంది? 18 నెలలు అయింది కదా. దీనికైనా దానికైనా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం వల్ల దోషులు పట్టించుకోవడం మీద లేదు. కేవలం దీన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు కంటకట్టాలి, ఏ రకంగా లోకేష్ కంటకట్టాలి, లోకేష్లకు చంద్రబాబు నాయుడు కంటకట్టి రాజకీయంగా ఎలా లాభం పొందాలి అనేది జగన్మోహన్ రెడ్డి చూశాడు. వైసీపీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నంత కాలం నిజంగా ఒక మర్డర్ కేసు మిస్టరీ తొలగించి జైలు వేయించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి కష్టం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు లోకేష్లో ఇరికించాలి అని, లేదు తన వాడే అవినాష్ రెడ్డిని కాపాడాలని కూడా ఉండొచ్చు.
ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈయన దృష్టి ఎక్కడ ఉండాలి? చిన్న అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో అరెస్ట్ అయితే ఆయనకేమొస్తే ప్రయోజనము? ఆయన తెలుగుదేశం వారికి కావాల్సింది ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డే చేయించాడు అని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం అది. ఆ ప్రయత్నం అవినాష్ రెడ్డి పైన శిక్ష పడాలో భాస్కర్ రెడ్డి పైన శిక్ష పడాలో ఎప్పుడో పడేది, గ్యారంటీగా చెప్పగలను నేను. కానీ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలో శిక్ష పడితే జగన్మోహన్ రెడ్డి పైన శిక్ష పడ్డట్టు కాదు కదా. అందువల్ల వాళ్ళ ప్రియారిటీ ఏంటి? ఒకవేళ ఖచ్చితంగా ఈ మర్డర్ కేసులో ఎవరు దోషులో పట్టుకొని శిక్ష వేయడం అనేది టీడీపీ ప్రియారిటీ కాదు. టీడీపీ ప్రియారిటీ ఏంటి? దీనికి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని. సో చంద్రబాబు నాయుడు దోషి అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో జగన్ వివేకా కేసుకు న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డిని దోషి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా టీడీపీ వారు కూడా దీన్ని ముగించడం లేదు. అందుకే ఇది అంతులేని కథ. మీకు పాత జయప్రద సినిమా ఉంటుంది ఒకటి, అంతులేని కథ. అంటే స్టార్టింగ్ సీన్ ఏది ఉంటుందో లాస్ట్ సీన్ కూడా అదే ఉంటుంది అంతులేని కథలో. జయప్రద ఏదో పనిచేస్తుంటుంది, గుర్తులేదు, చాలా ఏళ్ళ కింద చూసిన సినిమా. అదే సీన్తో మళ్ళీ ఎండింగ్ ఉంటుంది. అంటే ఎక్కడికి నాటి జయప్రదను ప్రేమించిన వ్యక్తి వెయిట్ చేసి ఓపిక నశించి జయప్రద చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ జయప్రద కుటుంబ బాధ్యత నిర్వహణలో ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఏదంటో లాస్ట్ సీన్ అదే ఉంటుంది. ఎక్కడ మొదలైందో అక్కడే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది. అంతులేని కథ, అందుకే దానికి పేరు. ఇది కూడా అంతే, వివేక హత్య అంతులేని కథ. జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు దోషిగా చూపెట్టే ప్రయత్నంలోనే మునిగిపోతాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే జగన్మోహన్ రెడ్డిని దోషిలాగానే చూపెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అసలు దోషి హాయిగా బతుకుతాడు. ఇది కదా, ఇది వివేక హత్య కేసు కథ. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత